ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనైతిక పొత్తులు పెట్టుకున్నారు. రాజకీయ పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం అధికారమే పరమావధిగా కలిసి పనిచేశారు, కలిసిపోయారు చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నాయి. దీనిలో 5 ప్రాంతాల్లో హంగు ఏర్పడింది. దీనిలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి అయితే ఒక క్లియర్ కట్గా విషయం తేలిపోవడంతో దీన్ని పక్కన పెడదాం. ఆ తర్వాత వేములవాడలో మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ పీఠం దక్కించుకుంటే వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి కట్టబెట్టడం జరిగింది. అలాగే రాయకల్కి సంబంధించి మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తికి అక్కడ మున్సిపల్ చైర్మన్గా రవి ఎంపికయ్యారు. దానికి సంబంధించి వైస్ చైర్మన్గా మరో వ్యక్తి, మరో పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. అలాగే మెట్పల్లి ప్రాంతంలో ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రానటువంటి దృష్టిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మీరా అనేటువంటి కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిపోయింది. ఆ తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. అలాగే నితిన్ నబీన్ సైతం జాతీయ స్థాయి నుంచి నాయకులు దీనిపైన దృష్టి పెట్టారు. ఓవరాల్గా ఏం జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఇట్లా అనైతిక పొత్తులు పెట్టుకున్నారు, నితిన్ నబీన్ కావచ్చు, బిఎల్ సంతోష్, అలాగే రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు, పలు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలను ఏకంగా జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుని ఇంటిపైన దాడి చేశారు. ఆయన పైన దాడికి దిగారు. మొత్తం మీద మీరా అనేటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక జమ్మికుంట విషయానికి వస్తే సైతం జమ్మికుంటలో కౌశిక్ రెడ్డికి అనుగుగా వ్యక్తి ఆయన ఇండిపెండెంట్గా విజయం సాధించారు. ఆయన చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇతర పార్టీ సభ్యులు మద్దతు ఇచ్చారు. ఇలా మెట్పల్లి, రాయకల్, వేములవాడ, జమ్మికుంట పలు ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా కలిసి పంచుకుందామనే ధోరణిలో ముందుకెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.